చిలుకమ్మ చిలుకవే బంగారు చిలుకవే పంచవెన్నెల మూయ చిలుక మున్నాళ్ళ ముచ్చటకు మురిసేవు తరిసే ముందు గతి కానవే చిలుక చిలుకమ్మ చిలుకవే బంగారు చిలుకవే పంచవన్నెల మూయ చిలుక గూటి నిండా నీవు ఎన్నెన్నో చిత్రాలు తగిలించుకొంటివి చిలుక గూటిలో చిలుకమ్మ నీ వెళ్ళేటప్పుడు గూడు కూలిపోయే చిలుక ఇల్లు నాదన్నావు పొలము నాదన్నావు ధనము నాదన్నావు చిలుక నీ ఇల్లు నీ పొలము నీ ధనము వదిలేటి రోజొక్కటున్నదే చిలుక చుట్టాలు బంధువులు ఇరుగు పొరుగు వారు ఎవ్వరేమందురే చిలుక చుట్టాలు బంధువులు ఇరుగు పొరుగు వారిని వదిలేటి రోజు కటున్నదే చిలుక తల్లిదండ్రులు అన్నదమ్ములందరూ గూడి ఎవ్వరేమందురే చిలుక తల్లిదండ్రుల అన్నదమ్ములందరిని వదిలేటి రోజు కటున్నదే చిలుక చిలుకమ్మ చిలుకవే బంగారు చిలుకవే పంచవన్నెల మూయ చిలుక మున్నాళ్ళ ముచ్చటకు మురిసేవు తరిసేవు ముందు గతి కానవే చిలుక చిలుకమ్మ చిలుకవే బంగారు చిలుకవే పంచవన్నెల మూయ చిలుక దేవుని గానక దేశాటము చేసి దేశాలు తిరిగేవు చిలుక ఆత్మశుద్ధి లేని ఆచారమెందుకు అది నీవు తెలుసుకో చిలుక పరలోకమును వీడచి నరవతారి అయి యేసయ్య వచ్చెను చిలుక యేసయ్య నీ కొరకు అద్భుతాలు చేసెను అది నీవు తెలుసుకో చిలుక నిజమైన మార్గము నిజమైన సత్యము ఏదని తెలుసుకో చిలుక జగతిలో ఉన్నది జగతిలో పునాది వేసిన దేవుడు ఎవ్వరని తెలుసుకో చిలుక భూలోకమేలేటి భూరాజులందరూ ఎంత గొప్పవారైన చిలుక గొప్పతనము పోయి గొప్పగా ఏడ్చిరి నీకు తెలియకపోయే చిలుక చిలుకమ్మ చిలుకవే బంగారు చిలుకవే పంచవన్నెల మూయ చిలుక మున్నాళ్ళ ముచ్చటకు మురిసేవు తరిసేవు ముందు గతి కానవే చిలుక చింతలు బాపును పర్ణశాలలో నిన్ను దాచును చింతలు బాపును
పర్ణశాలలో నిన్ను దాచును, చెంత చేరి లాలించును. యేసే నిజమైన తండ్రిగా ప్రభు, చెంత చేరి లాలించును. యేసే నిజమైన తండ్రిగా ప్రభు, చింతలు బాపును. పర్ణశాలలో నిన్ను దాచును, బాలునిగా పుట్టాడు ఈ లోకములో, బెత్లెహేము పశువుల పాకలో. బాలునిగా పుట్టాడు ఈ లోకములో, బెత్లెహేము పశువుల పాకలో. బాధ్యతలను తెలుసుకో తెలుపుటకు బాలయేసుగా, బాధ్యతలను తెలుపుటకు బాలయేసుగా, ఆపదలను తొలగించు పర్ణశాలలో, ఆపదలను తొలగించును పర్ణశాలలో, చింతలు బాపును. పర్ణశాలలో నిన్ను దాచును, పాపములను కడుగుటకు లోకరక్షకునిగా, కన్యమరియ గర్భమందు ఉదయించెను. పాపములను కడుగుటకు లోకరక్షకునిగా, కన్యమరియ గర్భమందు ఉదయించెను. పశుల పాకయే పాన్పాయెను, పర్ణశాలలే శాంతియాయను. పశుల పాకయే పాన్పాయెను, పర్ణశాలయే శాంతియాయను. చింతలు బాపును, పర్ణశాలలో నిన్ను దాచును. నరక బాధ నొందేనండి నరుల కొరకండి ప్రభు, నరక బాధ నొందేనండి నరుల కొరకండి ప్రభు, దురితములను బాపునండి. దుఃఖపడకండి ప్రభు, దుఃఖపడకండి ప్రభు, యేసునే సేవింపరండి. మోసపోకండి ప్రభు, దోషములను బాపునండి. దొడ్డ ప్రభువండి ప్రభు, నా మంచి శిల్పకారుడా, నన్ను నీ రూపులో చెక్కితివి. నా మంచి శిల్పకారుడా, నీ రూపులో చెక్కితివి. నా మంచి కాపరి నా యేసయ్యా, నా మంచి కాపరి నా యేసయ్యా, నన్ను నీ మార్గములో నడిపించుచుంటివి.
నీ మార్గములో నడిపించుచుంటివి. నా మంచి శిల్పకారుడా, నన్ను నీ రూపులో చెక్కితివి. నీదు సమరూపమే నేను ఆశించితిని. నా ఆశలన్నీ నీవే తీర్చితివి. నీదు సమరూపమే నేను ఆశించితిని. నా ఆశలన్నీ నీవే తీర్చితివి. నా ఎదుట స్వరములు తెరచితివి. నా ఎదుట ద్వారములు తెరచితివి. ముగింపు వరకు నన్ను నడిపించితివి. నా ఎదుట ద్వారములు తెరచితివి. ముగింపు వరకు నన్ను నడిపించితివి. నా మంచి శిల్పకారుడా, నన్ను నీ రూపులో చెక్కితివి. నీవు జయించిన వారిని నీ స్తంభముగాని మందిరములో నిలబెట్టితివి. నీవు జయించిన వారిని నీ స్తంభముగాని మందిరములో నిలబెట్టితివి. నా ఎదుట ద్వారములు తెరచితివి. నా ఎదుట ద్వారములు తెరచితివి. నిత్యము నీ సన్నిధిలో నివసించుటకై, నిత్యము నీ సన్నిధిలో నివసించుటకై, నా మంచి శిల్పకారుడా, నన్ను నీ రూపులో చెక్కితివి. నిత్య సీయోనులో నేను నివసించుటకై, పరదేశిగా ఇలలో జీవించుచుంటిని. నిత్య సీయోనులో నేను నివసించుటకై, నిత్య సీయోనులో జీవించుచుంటిని. నా ఎదుట ద్వారములు తెరచితివి. గొర్రె పిల్ల సముఖములో నేనుండుటకై, నా ఎదుట ద్వారములు తెరచితివి. గొర్రె పిల్ల సముఖములో నేనుండుటకై, నా మంచి శిల్పకారుడా, నన్ను నీ రూపులో చెక్కితివి. నీదు గాయములలోనే నాకు నెమ్మది. నీదు రక్తములోనే కనబడితిని. నీదు గాయములలోనే నాకు నెమ్మది. నీదు రక్తములోనే కడుగబడితిని. నా ఎదుట ద్వారములు తెరచితివి. నీదు స్వస్థతను అనుభవించితిని. నా ఎదుట ద్వారములు తెరచితివి. నీదు స్వస్థతను అనుభవించితిని. నా మంచి శిల్పకారుడా, నీ రూపులో చెక్కితివి.
నా మంచి కాపరి నా యేసయ్యా, నన్ను నీ మార్గములో నడిపించుచుంటివి. నా మంచి కాపరి నా యేసయ్యా, నీ రూపులో నన్ను చెక్కితివి. నా మంచి శిల్పకారుడా, నన్ను నీ రూపులో నడిపించితివి, చెక్కితివి. దేవాన్ని వాక్యం ద్వారా ఇప్పుడు నాతో మాట్లాడమని, అన్ని విధాలనైనా మీరేనైనా చూడమని, దేవా మీరేనైనా మమ్మల్ని అందరిని రక్షించమని. మీరే నిజమైన దేవుడవు, సత్యమైన దేవుడవు నైనా. మీరేనైనా భూమిని ఆకాశంలో చేసిన దేవుడవు, మనుషులను చేసిన దేవుడవు. మమ్మల్ని నైనా ఈ విధంగానైనా మాకు నైనా ప్రాణం పోసిన దేవుడవు. దేవా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా, నిజమైన దేవా, సత్యమైన దేవా, ఉన్నవాడనైనా ఆకాశములను చేసిన దేవా, నైనా అన్నీనైనా మీరేనైనా సమస్తమును చేసిన దేవా, నీ వాక్యం ద్వారా నేను నాతో మాట్లాడమని, నన్ను దీవించి ఆశీర్వదించు. మీరేనైనా నాకును నైనా మీ మెండైన దీవెనలు మాకును దయచేయమని, ఇవ్వమని, అన్ని విధాలుగా నీ పాదములు గట్టిగా పట్టుకొని జీవించటకు మాకు నైనా సహాయం చేయమని యేసునామంలో ప్రార్థించడుచున్నాను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ. సైనా ఆమేన్, ఆమేన్, ఆమేన్. కీర్తనలు 39వ కీర్తన చదువుతున్నాను. నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును. నన్ను ఉంచుకొందును అనుకొంటిని. నేను ఏమీయూ మాట్లాడక మౌనినైతిని. క్షేమమును గురించి ఆయనను పలకక నేను మౌనముగా నుంటిని. అయినను నా విచారము అధికమాయను, నా గుండె నాలో మండుచూ ఉండేను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టాను. అప్పుడు నేను ఈ మాట నోరార పలికి తిని, యెహోవా, నా అంతము ఎట్లుండున్నది? నా దినములు ప్రమాణము ఎంత అయినది నాకు తెలుపుము. ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొన గోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్ కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలం ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు ఒట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేచిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకము. దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నువ్వు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బల వలన నేను క్షీణించి ఉన్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గర్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రముల వలె నీవు వారి దంతము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము. కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలెనే నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపంతో చూడకము. దేవుని వాక్యం నాలో మాలో మనందరిలో ఉండునుగాక. దేవునికి ఇష్టకరంగా మనం అందరం జీవించుతున్నాం. నిజమైన దేవుణ్ణి మనం తెలుసుకుంటున్నాం. దేవుడితో మనం మాట్లాడుతున్నాం. దేవునితో దావీదు ఎంతగానో మాట్లాడి మనమును దేవునితో మాట్లాడి దేవునితో స్నేహం చేసి అన్ని విధాలుగా దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుడి వాక్యంను దీవించునుగాక.
ప్రార్థన. దేవా నాయన చదివినటువంటి వాక్యం నాయన మరి నాయన నేను గుర్తించుకొని నేనును నీలా మరి నాయన నీతోనైనా సహాసం చేయటం, నీలాగుననే నేను ఉండుటకు, నీలాగుననే బ్రతుకుటకు జీవించు అన్ని విధాలుగానైనా నీ పాదంలోనైనా గట్టిగా పట్టుకొని ఉండుట. మరి నైనా మేమును ఎప్పుడునైనా నీ పాదముల దగ్గర నీ నీడలోనైనా జీవించుట మాకు నైనా సహాయం చేయండి. అన్ని విధాలుగానైనా మీరేనైనా చూసుకుని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ యేసయ్య నామములో ప్రార్థించవచ్చు తండ్రి నైనా. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. మాకు కావలసిన అందిన ఆహారం నేడు మాకు దాయిచ్చు. మారు నస్తులు మేము క్షమించున్న ప్రకారం మారు నమ్మలను క్షమించు. మమ్మ శోధన లేక కీడు నుంచి దుష్టు నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నా ఫోన్ నంబర్ 6304819565.